ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. విశాఖ వేదికగా ఆంధ్ర ప్రజలకు టీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోరన్న ఆయన ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై మాట్లాడరా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తో చంద్రబాబు జగన్ కు ఉన్న లాలూచి ఏంటని నిలదీశారు. అభివృద్ధి పందా మోడీది అభివృద్ధి ఏం చేసామో నేను చెప్తాం. ఇవాళ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అనే దానికి మా దగ్గర పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి? మీ దగ్గర దస్పల్లా ఉంది, మీ దగ్గర విశాఖ క్లబ్ ఏదో ఉంది, వాల్టేర్ క్లబ్ ఉంది మీ దగ్గర. అది వరకు భూముల్ని 22 ఏళ్ళు పెట్టేసిన ఘనత ఉంది ఒక ఆయనకి. విశాఖపట్నం అంతా భూములన్నింటిలో కూడా రాత్రికి 22 ఏళ్ళు పెట్టేశారు. ఇవి భూములు దందా అంటారు, మాది అభివృద్ధి పందా అంటున్నాం మేము. ఈ విధంగా రాష్ట్రం అభివృద్ధి వికేంద్రీకరణ అనే దానికి భారతీయ జనతా పార్టీ ఈ 13 జిల్లాల్లో మేమేం అభివృద్ధి చేశాం. వేల కోట్ల బకాయిలు, విద్యుత్ బకాయిలు రాష్ట్రానికి రావాలి అనే కేంద్రం కూడా సహకరించి ఆదేశాలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ మోసం చేస్తే ఎందుకు మీరు రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడటం లేదు? ఈ రోజున మరి ఏ ధైర్యమో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతో ఇక్కడికి వస్తారట. ఆంధ్ర ప్రజలు మీరు చేసే ఆంధ్రకు చేసినటువంటి అన్యాయాన్ని, టీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఎంత సులభంగా మర్చిపోరు. ముందుగా ఆంధ్రకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీనిపై మాట్లాడరు? ఆస్తుల విభజనలో ఇంతవరకు తెలంగాణ సహకరించకపోతే ఎందుకు ప్రశ్నించరు? మీకు వైసీపీకి టీఆర్ఎస్ కు ఉన్న లావాదేవీ, టీడీపీకి టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి లావాదేవీలేంటి? ఏం చూసి భయపడుతున్నారు, ఏం చూసి లాలూచి పడుతున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అడుగు పెడితే వారిని ప్రజాక్షేత్రంలో ప్రశ్నించే పని బీజేపీ చేస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు కుమ్మక్కయ్యారు. వైసీపీ టీడీపీ రెండూ కూడా టీఆర్ఎస్ తో బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యాయి. దీన్ని ప్రజల ముందు దోషులుగా మీ ముగ్గురిని నిల్చోబెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఏం చేసి ఈ యొక్క 8 సంవత్సరాల్లో అంటే చెప్పడానికి అక్షరం కూడా లేనటువంటి అసత్య రాజకీయాలు నడిపేటువంటి ఈవేళ ఈ 2 ప్రభుత్వాలు, ఈ 2 పార్టీలు అని చెప్తున్నాను. మోడీది అభివృద్ధి దందా, వాళ్ళది అభివృద్ధి పందా. మోడీది అభివృద్ధి ఏం చేసామో నేను చెప్తాం.